అమెరికాను అత్యంత సంపన్న దేశంగా భావిస్తాం. కానీ ప్రపంచంలోనే అత్యంత అప్పులున్న దేశం కూడా అదే. అంతేకాదు, అమెరికా ఖచ్చితంగా దివాలా తీస్తుందని జోస్యం చెప్పారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. అసలు అగ్రరాజ్యంలో ఏం జరుగుతోంది? యుఎస్ నెలకు ఎంత వడ్డీ కడుతోంది? అమెరికా ఎంతగా అభివృద్ధి చెందిందో అప్పులు సైతం అదే స్థాయిలో ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా అప్పులున్న దేశం యుఎస్ఏ. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికా అత్యధికంగా అప్పుల్లో ఉంది. 38.3 ట్రిలియన్ డాలర్ల అప్పుంది. సైనిక వ్యయం, సంక్షేమ పథకాలపై అదనపు వ్యయం కారణంగా అమెరికా తరచుగా రుణాలు తీసుకోవాల్సి వస్తుంది. అమెరికా రుణభారం 2030 నాటికి 37 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని 2020లో అంచనా వేశారు. కానీ రుణభారం చాలా వేగంగా పెరిగింది. ఈ ఏడాదే 38 ట్రిలియన్ డాలర్లు దాటేసింది. కరోనా సమయంలో అమెరికా ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు భారీగా రుణాలు సేకరించారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లు పెద్ద మొత్తంలో అప్పులు చేశారు. రాబోయే దశాబ్ద కాలంలో మరో 4.1 ట్రిలియన్ డాలర్లు రుణాలుగా సేకరించేందుకు అవకాశం కల్పించే బిల్లుకు ఇటీవలే ట్రంప్ ఆమోద ముద్ర వేశారు. అమెరికా ప్రభుత్వం తన రుణదాతలకు చెల్లించాల్సిన మొత్తం సొమ్ము ప్రస్తుతం తన జీడీపీలో 122% సమానం. ప్రతి 3 నెలలకు రుణభారం దాదాపు లక్షల కోట్ల డాలర్లు అంటే ట్రిలియన్ డాలర్లు పెరుగుతుంది. 2020లో కోవిడ్ సమయంలో అత్యధికంగా రుణాలు జీడీపీ నిష్పత్తి 133% చేరింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పరిమాణం 30.3 లక్షల కోట్ల డాలర్లు కాగా ఆ దేశ రుణభారం అంతకంటే ఎక్కువగా దాదాపు 38 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ప్రభుత్వం పన్ను వసూళ్ల కంటే వ్యయాలు అధికంగా చేస్తే లోటు ఏర్పడుతుంది. ఈ లోటును పూడ్చడానికి రుణాలపై ఆధారపడాల్సి వస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ రుణాల పరిమితిని అమెరికా కాంగ్రెస్ నిర్దేశిస్తోంది. పరిమితిని ఏర్పరచుకున్న తర్వాత కాంగ్రెస్ దాన్ని పెంచకపోతే ప్రభుత్వం రుణాలు తీసుకోవడం కుదరదు. కానీ వ్యయం పెరిగిపోతూ ఉండడంతో ఎక్స్ట్రా రుణాలకు ఓకే చెప్పక తప్పడం లేదు. దానిలో అమెరికా అత్యంత పెద్ద స్థాయిలో అప్పుల పాలైంది. కానీ ఇంత అప్పైనా అమెరికా ఇంకా మిగతా దేశాలు ఏదైనా అయితే సామాన్యమైన దేశాలు ఇంకో దేశం అయితే అభివృద్ధి చెందుతున్న దేశాలు కుప్పగూలిపోయాయి ఎప్పుడో. కానీ అమెరికా ఎందుకు ఒప్పుకోలేదు? ఈ స్థితి ఇప్పుడు దాకా ఎందుకు ఒప్పుకోలేదంటే అమెరికా డాలర్కి ప్రపంచంలో ఉన్న ఆమోద యోగ్యత దృష్ట్యా అమెరికాకి అనేక దేశాలు అప్పులు ఇస్తున్నాయి, ఇంకా ఇస్తున్నాయి. ఎందుకంటే అమెరికా తింటేనే ప్రపంచం బతుకుద్దనే దానికి ఆ లింక్ అలా ఏర్పడిపోయింది, ఆ బంధం. ఎందుకంటే చాలా దేశాలు చైనాతో సహా, భారతదేశం అయితే సేవా రంగంలో, చైనా అయితే సరుకుల రంగంలో కానీ ఇతరత్రా కానీ, మెక్సికో లాంటి దేశాలు కానీ, ప్రపంచంలో చాలా దేశాలు అమెరికాకి ఎగుమతి చేసి బతుకుతున్నాయి. తమ దేశాల్లో ఉపాధి కల్పనకు ఆ దేశాల్లో ఒక పెద్ద ఎగుమతి రంగం అవసరం అవుతుంది. ఎందుకంటే అవన్నీ తాను ఉత్పత్తి చేసిన సరుకుల్ని అమెరికాకి సరుకులను అమెరికాకి ఎగుమతి చేయడం చేస్తే మినహా ఆయా దేశాల్లో పరిశ్రమలు, సేవారంగం పనిచేయలేవు. అట్లాగే ఉపాధి ఉంటుంది ఆ దేశాల్లో. కాబట్టి ఏంటంటే తమ దేశాల్లో ఉపాధిని కాపాడుకోవడం కోసం అమెరికా వినియోగం అనేది తప్పనిసరిగా వాళ్ళు అంగీకరించి తీరాలి. అప్పులు ఇచ్చినా అమెరికా తినేటట్లు చూడాలి. చేస్తేనే తమ దేశంలో ఉపాధి రంగం, తమ దేశ ప్రజలకు ఉపాధి దొరుకుద్ది. కాబట్టి ఈ బంధం దృష్ట్యా అంటే ఇది ఒక ఫెవికాల్ బంధం లాగా అమెరికాకి ప్రపంచానికి మధ్య తినేవాడు పెట్టేవాడు బంధం ఏర్పడినప్పుడు ఈ బంధం వల్ల ఏమవుతుందంటే చాలా దేశాల్లో అనివార్యంగా వాళ్ళు అప్పులు ఇవ్వాల్సి వస్తుంది అమెరికాకి. ట్రంప్ మొదటి హయాంలో ముఖ్యంగా 2020 కోవిడ్ సమయంలో ప్రభుత్వ వ్యయాలు భారీగా పెరిగాయి. ఉద్యోగ కోతల కారణంగా పన్ను ఆదాయాలు గణనీయంగా తగ్గాయి. ఆ సంవత్సరంలో లోటు మొత్తం జీడీపీలో దాదాపు 15% చేరింది. అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ ఉన్న సమయంలో దేశం మిగులు సాధించింది. ఆ సమయంలో .com విప్లవం వంటి అనుకూలమైన ఆర్థిక పరిస్థితులతో పన్నులు పెరిగి ఆదాయం అధికమైంది. తరువాత అమెరికా ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. ఏడాదికి 90 లక్షల కోట్ల రూపాయలు అమెరికా వడ్డీలే కడుతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. There are, because we have an aging population, relatively speaking, the average age is increasing. Social Security will not be able to maintain its full payments, I think, by 2032. So Social Security will have to start reducing the amount of money that's been paid to people in about 7 years, and the only way to do that is AI and robotics. So basically, we're going bankrupt without AI and robotics, even with a bunch of savings. The savings, like reducing
Waste and Forward can give us a longer runway, but it cannot ultimately pay off. 38 లక్షల కోట్ల డాలర్ల రుణాల్లో 28 లక్షల కోట్ల డాలర్లు దేశీయంగా తీసుకున్నవే. మొత్తం రుణాల్లో అమెరికా ప్రైవేటు పెట్టుబడిదారులు సంస్థల వాటా 42%, ప్రభుత్వ సంస్థలు ట్రస్టుల వాటా 20%, ఫెడరల్ రిజర్వ్ వాటా 13% ఉంది. విదేశీ పెట్టుబడిదారుల వాటా 25% ఉంది. సురక్షితమైన స్థిరమైన పెట్టుబడిని అందిస్తాయనే నమ్మకంతో అమెరికా రుణాలను పలు దేశాలు కొనుగోలు చేస్తాయి. విదేశీ మారకపు నిల్వలను నిర్వహించడంతో పాటు వడ్డీ ఆదాయాన్ని ఇవి అందిస్తాయి. విదేశీ పెట్టుబడిదారుల చేతిలో 9.05 లక్షల కోట్ల డాలర్ల రుణాలు ఉన్నాయి. అత్యధికంగా జపాన్ చేతిలో 1.10 లక్షల కోట్ల డాలర్లు ఉన్నాయి. భారత్ కూడా 239.9 బిలియన్ డాలర్ల రుణాలను కొనుగోలు చేసింది. రోబోటిక్స్, ఏఐ లాంటివి ఆదుకుంటే తప్ప అమెరికా దివాలా తీయడం ఖాయమని టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ట్రిలినియర్ ఎలన్ మస్క్ హెచ్చరించారు. ప్రభుత్వం ఖర్చులను తగ్గించుకోవాలని, లేకపోతే అంతే సంగతులన్నారు. టెక్నాలజీ వల్ల అమెరికా జీడీపీ పెరిగే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చారు ఎలన్ మస్క్. ప్రభుత్వం చాలా డబ్బును వృధా చేస్తోందని మస్క్ విరుచుకుపడ్డారు. The interest payments on the debt exceed our entire military budget. I mean, that was one of the wake-up calls for me. I was like, wait a second, the interest on a national debt is bigger than the entire military budget, and growing. This is crazy. So even if you implement all these savings, you're only delaying the day of reckoning for when America goes bankrupt. So unless you go full Genghis Khan, which you can't really do. So I came to the conclusion that the only way to get us out of the debt crisis and to prevent America from going bankrupt is AI and robotics. So, like, we need to grow the economy at a rate that allows us to pay off our debt. ఏఐని, రోబోలను వినియోగించుకోకపోతే 100% దేశం దివాలా తీసి విఫల రాజ్యంగా అమెరికా మిగిలిపోతుందని హెచ్చరించారు ఎలన్ మస్క్. అమెరికా మిలిటరీ బడ్జెట్ కన్నా అప్పులకు కడుతున్న వడ్డీలే ఎక్కువని చెప్పుకొచ్చారు మస్క్. డాలర్ వరల్డ్ కరెన్సీగా కొనసాగాలని ఆకాంక్షించారు.